రాహుల్ యాత్రలో ఆయన వ్యవహరించిన తీరు గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం, అది విశ్లేషణ. బట్ వాస్తవంగా జరిగిన కార్యక్రమాన్ని కూడా చెప్పుకోవాలి కదా. సంపన్నులకే మోడీ గ్యారంటీ ఇస్తున్నారని, ప్రతిపక్షం సామాన్యుడికి గ్యారంటీ ఇస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. పార్టీని వీడిన వాళ్ళని మళ్ళీ తీసుకోవద్దని శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు సూచించారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, మరోసారి మోడీ వస్తే ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్లు బీజేపీ వైట్ కాలర్ అవినీతికి నిదర్శనమైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తారు. అదే వేదిక మీద ఇండియా కూటమి దేశంలో లౌకిక సమాఖ్య సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. ప్రజలంతా ఏకమైతే నియంతృత్వం అంతమవుతుందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఐఎన్డీఏ కూటమి నేతలు ఏకమై దేశాన్ని రక్షిస్తారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. తమకు భయం లేదని, జైలుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో గెలుస్తామని, పోరాడతామని ఆప్ నేత సౌరవ్ భారద్వాజ్ చెప్పుకొచ్చారు. కుట్రలో భాగంగానే తన భర్త హేమంత్ సోరెన్ జైల్లో పెట్టారని ఆయన సతీమణి కల్పనా సోరెన్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు గెలవాలని బీజేపీ కోరుకుంటుందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ చెప్పారు. రాహుల్ గాంధీలో గాంధీ పేరుకు బీజేపీ నేతలు భయపడిపోతున్నారని ఆరోపించారు. తమ పోరాటం మోడీ, అమిత్ షాలపై వ్యక్తిగతంగా కాదని సైద్ధాంతిక విద్వేషాలపైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. ఈడీ, సిబిఐ లాంటి సంస్థలతో ప్రభుత్వాలను బీజేపీ కబ్జా చేస్తోందన్నారు. ఒంటరిగానైనా కలిసైనా పోరాడాలని అంబేద్కర్ మనవడు వంచిత్ బహుజన్ అగాడి అధినేత ప్రకాష్ అంబేద్కర్ పిలిపించారు. రాహుల్ గాంధీ అంకిత భావానికి జోడో యాత్ర నిదర్శనమైన సమాజ్వాదీ అధినేత అఖిలేష్ ప్రశంసించారు. 2 విడతలుగా జరిగిన రాహుల్ జోడో యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. చివరి రోజున దక్షిణ ముంబైలోని మణిభవన్ మహాత్మా గాంధీ వద్ద ప్రారంభమై యాత్ర ఆగస్టు క్రాంతి మైదానం 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం దగ్గర ముగిసింది. అనంతరం శివాజీ మైదానంలో బహిరంగ సభ జరిగింది. యాత్రలో ప్రియాంక, మహాత్మా గాంధీ మునిమానవుడు తుషార్ గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 63 రోజులు 2వ విడత జోడో న్యాయ పాదయాత్రను రాహుల్ గాంధీ చైతన్య భూమిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ముగించారు.